హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన లైలా రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు, ఒక్క మాటలో చెప్పొచ్చు. అయితే స్టోరీ వచ్చేసి మన అందరికీ తెలిసిందే. అసలు ఒక్క రీజన్ కోసం అంటే ఒక ఎమ్మెల్యేని టచ్ చేయడము, ఆ ఎమ్మెల్యే నుంచి తప్పించుకోవడానికి మనోడు లేడీ గెటప్ వేయడము, ఇంతవరకునే మనకైతే స్టోరీ లైను. ఇంకా దీన్ని మించి స్టోరీ లైన్లో ఏముండదు. కాకపోతే ఇక్కడ లేడీ గెటప్ వేసినప్పటి నుంచి సినిమాని ఏ రేంజ్లో చూపించారు, ఆ సినిమాకి తగ్గట్లు అంటే ఆ స్టోరీకి తగ్గట్లు ఏ రేంజ్లో అది ఆ క్యారెక్టర్ని అయితే చూపించారు, లైలా క్యారెక్టర్ని అనేది ఈ సినిమా పాయింట్ భయ. మనందరికీ తెలిసిందే విశ్వక్సేన్ అన్న ఎలాంటి యాక్టింగ్ చేయగలడు అని చెప్పేసి. కాకపోతే లేడీ గెటప్లో నాకు తెలిసినంత వరకు చాలా బాగా చేశాడు క్యారెక్టర్ మాత్రం. కానీ ఎక్కడో ఒక చోట కొడుతుంది భయ్య సినిమా. అది నాకైతే చాలా వరస్ట్ అనిపించింది సినిమాలో కొన్ని సీన్లు అయితే. ఇదంతా పక్కన పెడితే లాస్ట్ క్లైమాక్స్ అయితే ఆ ఎమ్మెల్యే కోసం అయితే ఉండదు, ఇంకొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ చెప్పేస్తే మీరు అసలు సినిమా కూడా చూడలేరు, కాబట్టి అది చెప్పట్లేదు. అయితే ఇక్కడే భయ్య సినిమాని అసలు వరస్ట్ సినిమా అని మనం ఫీల్ అయ్యే మాదిరి అయితే చేస్తారు. ఇంటర్వెల్ దగ్గర కూడా అది చాలా బాధ అనిపించింది. మన లైలా క్యారెక్టర్ ఎందుకు వేశారా విశ్వక్సేన్ అన్న అనే టార్చర్ అయితే మనకు అనిపిస్తుంది సినిమా లాస్ట్ వరకు వచ్చే కొందరికి. కాకపోతే నేను ఇంత టార్చర్గా చూశానా సినిమాని అంటే నాకు నిజంగా నాకే మెంటల్ ఎక్కింది. కాకపోతే విశ్వక్సేన్ అన్న కోసం చూశాను భయ్. ఎందుకంటే ఆయన కరెక్టు బాగా చేసిండు చెప్పాలంటే. ఆయన వరకు ఎక్కడ కూడా ఆయన ఫాల్ట్ అయితే లేదు, ఎక్కడో డైరెక్టర్ గారి ఫాల్ట్ అయితే ఉంది అన్న టైప్లో అనిపిస్తుంది. అలాగే ఇంకో విషయం వచ్చేసి సినిమాలో చాలా వరకు సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్లో కూడా పెద్దగా మనకు ఏదో వరస్ట్గానే అనిపిస్తుంది, కానీ కొంచెం ఇదేం లేదు. కానీ సినిమా జెన్యూన్గా చెప్పాలంటే ఆయన చేసిన యాక్టింగ్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అలాగే ఆయన క్యారెక్టర్కి ఆయన కష్టపడిన దానికి సినిమాని చూసినా తప్పు లేదని చెప్పొచ్చు. అంతకు మించి స్టోరీ లైన్లో కానీ దమ్ము లేదు. నాకైతే ఏమనిపించిందంటే అసలు విశ్వక్సేన్ అన్నకి ఇలాంటి స్టోరీస్ ఎందుకు ఎంచుకుంటున్నాడు అనే బాధ అయితే అనిపించింది. ఆయన ఎలాంటి క్యారెక్టర్లు చేయగలడు, ఎలాంటి మాసు ఎంటర్టైన్మెంట్ చేయగలడు, అలాగే ఆయన యాక్టింగ్ ఎలా చేయగలడో మనందరికీ తెలుసు. అలాంటిది ఇలాంటి స్టోరీస్ని ఎంచుకొని ఎందుకు మనకి ఇంత ఇది చేస్తున్నాడు అని చెప్పేసి కొంచెం బాధ అనిపించింది. అయితే ఓవరాల్గా సినిమా అయితే థియేటర్లో చూడొచ్చు, అంత మరి ఇదేం లేదు. మీరు ఒకవేళ సినిమా ఆల్రెడీ చూస్తుంటే కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా